హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మొస్సాద్ అన్నటువంటి సంస్థ గురించి. ఏంటి సంస్థ అంటే ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ సంస్థ పేరు మొస్సాద్ అన్నటువంటిది. ఈ మొస్సాద్ సంస్థ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సమాచారాన్ని కనుక్కోవటం, అలాగే కోవర్ట్ ఆపరేషన్స్ని చేపట్టడం, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ని చేపట్టడం ఇలాంటివన్నీ చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మొసాద్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్నటువంటిది డైరెక్ట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే రెస్పాన్సిబుల్. అయితే ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే గాజాకి చెందినటువంటి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొన్ని వేల రాకెట్లను ప్రయోగించారు. దాన్ని ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా నిలువరించలేకపోయింది. అవునా, దాని తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ అన్నటువంటిది హమాస్ మీద యుద్ధం ప్రకటించటం, రెండు వైపుల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో మరి ఇజ్రాయెల్ ఒక దేశం యొక్క ఇంటెలిజెన్స్ సంస్థ అసలు ఇంత జరుగుతూ ఉంటే ముందు ఎందుకు గుర్తించలేదు అంటే ఈ ఇంటెలిజెన్స్ సంస్థ యొక్క కళ్ళు గొప్పి మరి ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు అంటే ఎంత ప్లాన్ చేసి ఉండాలి. సో ఇజ్రాయెల్ అంటేనే సాంకేతిక పరిజ్ఞానం అని చెప్తూ ఉంటాం. ఇజ్రాయెల్ ఎలాంటి సమాచార వ్యవస్థలోకైనా వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంది. మరి అలాంటి ఇజ్రాయెల్ అన్నటువంటిది హమాస్ ఉగ్రవాదుల దాడిని ఎలా పసిగట్టలేకపోయింది అన్నట్టుగా ఇప్పుడు ప్రపంచమంతా ఆలోచిస్తున్నటువంటి విషయం. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఇజ్రాయెల్ సంక్షోభం నేపథ్యంలో ఉగ్రవాదం అనేది ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అది మనుషులకి శత్రువే అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే దీనికోసం దేశాలన్నీ కలిసిగట్టుగా ఒక తాటి మీదకి వస్తే గానీ మనం ఉగ్రవాదాన్ని అంతమొందించలేము అన్నటువంటి నేపథ్యంలో ఈయన చెప్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ మన దేశంలో జనరల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అందులో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు అనేది జరిగింది. అందులో ప్రారంభ ఉపన్యాసం మోదీ చేశారన్నమాట. మరి ఉగ్రవాదానికి సంబంధించి దీన్ని ఎదుర్కోవటానికి మన భారతదేశం తీసుకున్నటువంటి చర్యలేంటి అంటే ఒకటి UAPA చట్టం లేదా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేసి పిలుస్తాము. అలాగే 2008లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్, దీని ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేశారు. ముంబైలో 2018లో జరిగిన అటాక్ తర్వాత స్టేట్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1986లో ఇండియా ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి అంటే కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అంటాము. ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క డ్రాఫ్ట్ డాక్యుమెంట్ని ప్రపోజ్ చేసినా కూడా దాన్ని ఇప్పటిదాకా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది అడాప్ట్ చేసుకోలేదు. అయితే ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా అంతెందుకు ఒకప్పటి కురుక్షేత్రంలో కూడా సూర్యాస్తమయం తర్వాత యుద్ధం ఆపేయాలి అన్నటువంటి ఒక నియమం ఉండేది. సరే, అప్పట్లో ఆ నియమం ఉండేది సరే, ఆ తర్వాత యుద్ధం జరిగితే దాంట్లో పాటించాల్సినటువంటి నియమాలేంటి? రీసెంట్గా మనం చూస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో కూడా అమెరికా ఇజ్రాయెల్కి ఒకే ఒక మాట చెప్పింది. ఏమని? యుద్ధ నియమాలు పాటించు నువ్వు అని. మరి ఆ యుద్ధ నియమాలేంటి? దీని గురించి తెలిపే ఒప్పందం ఏంటి అంటే జెనీవా ఒప్పందం అన్నటువంటిది. మనం చూస్తే ఇంతకుముందు మన ఎయిర్ ఫోర్స్ పైలట్ అయినటువంటి అభినందన్ వర్తమాన్ ఈయన పాకిస్తాన్ సైనికులకి చిక్కినప్పుడు కూడా ఈ జెనీవా కన్వెన్షన్ ప్రకారమే రిలీజ్ చేయటం జరిగింది. అయితే ఇక్కడేంటి, డునంట్ అనేటటువంటి వ్యక్తితో ఇది ప్రారంభమైంది. మనం చూస్తే 1859లో ఇటలీలో ఉన్నటువంటి సోల్ఫెరినో ఈ ప్రాంతంలో ఫ్రెంచ్ అలాగే ఆస్ట్రియా సైన్యాల మధ్య చాలా పోరు అనేది జరిగింది. దాని తర్వాత హెన్రీ డునంట్ అనేటటువంటి వ్యక్తి ఏం చేశారు అంటే ఇదిగో యుద్ధమైనా కూడా కొన్ని నియమాలకు లోబడి జరగాలి, అంతేకాదు వాటిని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే అన్నట్టుగా ఒక సదస్సును ఏర్పాటు చేశారు. ఆ సదస్సు పేరే జెనీవా సదస్సు అన్నటువంటిది. అంటే ఇందులో భాగంగా ఏంటి, యుద్ధ సమయంలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సహాయం చేయటం, అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బందీ చేయకుండా రక్షణ కల్పించటం, సహాయం చేసే సామాన్య పౌరులకి రక్షణ కల్పించటం, అలాగే రెడ్ క్రాస్ గుర్తుకి గౌరవం ఇవ్వటం, ఇలాగ ఆయన కొన్ని సూత్రాల్ని పాటించాలన్నట్టుగా ఒప్పించారు. ఇవే మనం చూస్తే అంతర్జాతీయ మానవత్వ చట్టం లేదా ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా అన్నట్టుగా ఇవి మారాయి. అయితే దీని మీద మొదట్లో 12 యూరోపియన్ దేశాలు దీని మీద సంతకం చేశాయి. అయితే
దాని తర్వాత 1949లో జెనీవాలో మళ్ళీ వివిధ దేశాలకి సంబంధించిన వాళ్ళు కూర్చొని ఈ పాత ఒప్పందాలన్నింటినీ మళ్ళీ ఆధునికీకరించడం జరిగింది. ఇందులో సామాన్య పౌరుల యొక్క రక్షణకి పెద్దపీట వేశారు. దాంతో కొత్తగా 4 ఒప్పందాల్ని రూపొందించడం జరిగింది. అవి ఇప్పటికీ కూడా యుద్ధ నియమాలుగా పాటిస్తూ ఉన్నారు. అయితే ఈ నిబంధనలకి ప్రపంచంలోని 196 దేశాలు అంగీకరించాయి. దాని పేరే జెనీవా ఒప్పందం అన్నటువంటిది. మరి ఏంటి ఈ 4 ఒప్పందాలు? అందులో ఒకటి, యుద్ధ భూమిలో గాయపడినటువంటి సైనికుల పరిస్థితిని మెరుగుపరచాలి, అది ఎవరైనా సరే. రెండవది, యుద్ధంలో భాగంగా సముద్ర జలాల్లో నౌకల్లో క్షతగాత్రులైనటువంటి వాళ్ళు, అలాగే అనారోగ్యం పాలైనటువంటి నావికుల యొక్క పరిస్థితిని మెరుగుపరచాలి. 3, యుద్ధంలో పట్టుబడ్డ సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చికిత్స అందించాలి. అలాగే చివరిగా 4వది, యుద్ధ సమయంలో సామాన్య పౌరుల యొక్క రక్షణ అనేటటువంటిది ఇంపార్టెంట్. అయితే దేనికోసం ఈ జెనీవా ఒప్పందం తీసుకొచ్చారు అంటే యుద్ధాల్లో అత్యంత దారుణాలని అలాగే అమానవీయమైనటువంటి చర్యల్ని నివారించడానికి, ఆయా దేశాల యొక్క ఆయుధ వినియోగం వ్యూహాల్ని కట్టడి చేయటం కోసం ఈ 4 ఒప్పందాలని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ మనకున్నటువంటి మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే, మరి ఈ జెనీవా ఒప్పందంలో ఉన్నటువంటి ఈ 4 ఒప్పందాల్ని ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేటటువంటి దేశాలు పాటిస్తూ ఉన్నాయా అన్నటువంటిది క్వశ్చన్ మార్క్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన తలసరి ఆదాయం లేదా పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించి. పర్ క్యాపిటా ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఒక ఏరియాకి సంబంధించి టోటల్ ఇన్కమ్ ఎంత, అక్కడ ఉన్నటువంటి టోటల్ పాపులేషన్ ఎంత అన్నటువంటిది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటిది పర్ క్యాపిటా ఇన్కమ్ లేదా తలసరి ఆదాయం అన్నటువంటిది. అలా ఇప్పుడు మనం చూస్తే ప్రపంచం మొత్తానికి సగటు తలసరి ఆదాయం $13,800 ఉంటే ఇది ప్రపంచం మొత్తానికి అనమాట. అయితే మన భారతదేశానికి సంబంధించి తలసరి ఆదాయం ఎంతగా ఉంది? కేవలం $2,600 మాత్రమే. అయితే తలసరి ఆదాయానికి సంబంధించి మొదటి స్థానంలో అమెరికా ఉంది, దాని తర్వాత ఏమో చైనా ఉంది, ఆ తర్వాత జపాన్ ఉంది. మనం చూస్తే ఈ 3 దేశాల్లో 1 ఎలక్ట్రానిక్స్, 2 ఆటోమొబైల్స్, 3 ఫినాన్స్, 4 ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, 5 టెక్నాలజీ, 6వది హెల్త్ కేర్ సెక్టార్. ఇవన్నీ చాలా పటిష్టంగా ఉన్నాయి. మరి మన భారతదేశంలో ఇవన్నీ ఎంత పటిష్టంగా ఉన్నాయి? మనం చూస్తే ఏ దేశాలైతే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని సరిగ్గా ఉపయోగించుకొని వస్తు సేవల్ని ఉత్పత్తి చేయటం, పంపిణీ చేయటం, అలాగే వాటి యొక్క వినియోగాల్ని పెంచుకుంటే అలాంటి దేశాలు ఆర్థికంగా చాలా బలపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ముడి సరుకులకి గనక వాల్యూ అడిషన్ చేశామనుకోండి, అప్పుడు ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి మన భారతదేశం ఇప్పుడు ముఖ్యంగా దృష్టి సారించాల్సినటువంటి అంశాల్లో ఈ వాల్యూ అడిషన్ కూడా ఒకటి. మనం చూస్తే రాబోయే 3-4 ఏళ్లలో మన భారత జీడిపిని మనము ఇప్పుడున్న $3.5 లక్షల కోట్ల నుంచి $5 లక్షల కోట్ల పెంచుకోవాలనుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం కనీసం 10% వృద్ధైనా దీనికి అవసరం. అయితే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు ఈ 3 కూడా కలిసికట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం ఈ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కానీ మనం చూస్తే మన భారతదేశంలో మొత్తం ప్రపంచ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 6.8% ఉంటే మన దేశంలోకి వచ్చేసరికి అది 15% పైనే ఉంది. అంటే మన దేశ ఆర్థిక అభివృద్ధికి వ్యవసాయం కూడా ఇంపార్టెంటే. కానీ వ్యవసాయానికి సంబంధించి సమస్యలు ఉన్నాయి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి సమస్యలు ఉన్నాయి, సర్వీస్ సెక్టార్కి సంబంధించి మనకి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకొని మన ఆర్థిక వ్యవస్థని మనం మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో ఏనుగుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అన్నట్టుగా. మనం చూస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఏనుగులు వెళ్ళటానికి ఎలిఫెంట్ కారిడార్స్ అనేసి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా మన దేశంలో కనీసం 150 వరకు ఇలాంటి ఎలిఫెంట్ కారిడార్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కేంద్ర పర్యాటక, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏం చేసింది? ఒక నివేదికనిచ్చింది. అందులో ఈ ఎలిఫెంట్ కారిడార్స్కి సంబంధించి ఈ నడవాల వల్ల ఈ ఆవాసాల్లో ఉండేటటువంటి ఏనుగు సమూహాల్లో రాకపోకలు అనేవి పెరుగుతాయి, వలసలు అనేవి పెరుగుతాయి. దానివల్ల వాటి మధ్య జన్యు మార్పిడి అనేది జరుగుతుంది. దాంతో ఆరోగ్యకరమైనటువంటి ఏనుగులు నెక్స్ట్ జనరేషన్ అనేటటువంటిది వస్తుంది. అయితే ఈ ఎలిఫెంట్స్ అనేవి క్షీణించాయనుకోండి, అప్పుడు మానవులకు ఏనుగులకు మధ్య సంఘర్షణ అనేది జరుగుతుంది. హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. మనం చూస్తే 2018 నుంచి 20 మధ్య దాదాపు 1400 మంది
ఇలా హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. అయితే మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఎలిఫెంట్స్ ఉన్నాయి? మనకి ఎగ్జామ్లో అడిగేది ఇలాంటి క్వశ్చన్సే. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఎలిఫెంట్ జనాభా ఉంది? కర్ణాటకలో ఎక్కువగా ఎలిఫెంట్స్ అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల యొక్క ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఎక్కడ? కౌండిన్య వన్యప్రాణి రక్షిత ప్రాంతం. దీన్నే రాయల ఏనుగు రిజర్వ్గా 2003వ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. మనం చూస్తే 1980ల నుంచి కూడా తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏనుగులు వలస వస్తూ ఉన్నాయి. అంతేకాదు మహారాష్ట్రలో అయితే విదర్భ, అలాగే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వీటికి ఆనుకున్నటువంటి దక్షిణ మహారాష్ట్ర ప్రాంతం, అలాగే ఉత్తరాంధ్రాల్లో ఏనుగులు వాటి యొక్క క్షేత్రాన్ని ఇప్పుడు విస్తరించుకుంటూ ఉన్నాయి. అయితే మనం చూస్తే మొత్తం ఈ ఎలిఫెంట్ కారిడార్స్లో 29 చోట్ల ఏనుగుల కదలికలు అనేవి తగ్గిపోయాయి. ఇంకొక 10 కారిడార్లేమో అసలు ఏనుగుల యొక్క కదలికలకి అసలు పనికి రాకుండా పోయాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే దీనికి కారణం ఏంటి అంటే, 1 ఆవాసాలు అనేవి నాశనం అవ్వటం, 2 ఆక్రమణలు అనేవి పెరిగిపోవటం, దాంతో ఈ కారిడార్స్ అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. అంతేకాదు రోడ్డు, రైల్వే లైన్లు, కాలువల్ని ఏర్పాటు చేయటం, జలాశయాల నిర్మాణం, మైనింగ్ అనేసి అటవీ భూముల్ని కేటాయించటం, వ్యవసాయం, జనావాసాల కోసం అడవులని ఆక్రమించుకోవటం, ఇలాంటివన్నిటి వల్ల కూడా ఎలిఫెంట్ కారిడార్స్ యొక్క విస్తరణ అనేటటువంటి తగ్గిపోతుంది. అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి ఎలిఫెంట్ కారిడార్స్ కూడా వాటి యొక్క స్థలాన్ని, విస్తీర్ణాన్ని కోల్పోతూ వస్తున్నాయి. మరి ఈ ఏనుగుల నడవాల గుండా వెళ్ళేటటువంటి రైల్వే లైన్ల దగ్గర ప్రత్యేక చర్యలు అనేవి కంపల్సరీ తీసుకోవాలి. మనం చూస్తే 2009 నుంచి 2021 మధ్య 186 ఏనుగులు రైలు ప్రమాదాల్లో చనిపోయాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఈశాన్య సరిహద్దు రైల్వే అన్నటువంటిది 2022వ సంవత్సరం ఆగస్టు నుంచి అస్సాంలో ఉన్నటువంటి ఏనుగుల కారిడార్లో ఏనుగుల యొక్క మరణాన్ని నిరోధించగలిగింది. అంతేకాదు ఏనుగులు సంచరించే ప్రతి చోట కూడా ఈ టెక్నాలజీని మనం ఉపయోగించవచ్చు. అలాగే ఈ ఎలిఫెంట్ కారిడార్స్ని రక్షిత ప్రాంతాలుగా ప్రకటించవచ్చు. అంతేకాదు తప్పనిసరిగా అభివృద్ధి చేపట్టాలి అన్నప్పుడు ఏనుగుల మనుగడకు అవి ముప్పుగా మారకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అంతేకాకుండా బ్రిడ్జ్లు, ఓవర్ పాస్లు, అండర్ పాస్లు లాంటి వాటిని ఏర్పాటు చేయటం, ఇవన్నీ చేయటం ద్వారా ఏనుగుల యొక్క సంరక్షణ అనేది సాధ్యమవుతుంది. ఏనుగుని మనము మన న్యాచురల్ హెరిటేజ్ యానిమల్గా గుర్తించాము. అంతేకాదు వీటిని కీ స్టోన్ స్పీషీస్ అనేసి పిలుస్తాం. ఎందుకని అంటే ఒక ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేయటానికి ఇది చాలా అవసరం. అలాగే ఎలిఫెంట్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద షెడ్యూల్ 1లో ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరం మనం వీటికి సంబంధించి అవేర్నెస్ని కల్పించడం కోసం వరల్డ్ ఎలిఫెంట్ డే అనేసి ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీని నిర్వహిస్తాం. అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేసి 1992లో లాంచ్ చేశాము. అలాగే గజయాత్ర ప్రోగ్రామ్ అనేసి, గజ శిల్పి ఇనిషియేటివ్ అనేసి తీసుకురావటం జరిగింది. గజ గౌరవ్ అవార్డ్స్ని ఇస్తున్నారు. అలాగే మైక్ ప్రోగ్రామ్ అన్నటువంటిది అంటే మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోవాలండి. మైక్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అని అడగచ్చు. అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ ఇయర్లో లాంచ్ చేశారు అని అడగచ్చు. అలాగే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏ షెడ్యూల్లో ఎలిఫెంట్స్ ఉన్నాయి అనేసి అడగచ్చు. సో ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 16 సైకి అనేటటువంటి ఒక గ్రహ శకలానికి సంబంధించి పరిశోధనల కోసం నాసా ఒక వ్యోమనౌకని పంపించింది. అయితే స్పేస్ ఎక్స్కి చెందినటువంటి రాకెట్ ద్వారా కేప్ కెనావెరాల్లో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేశారు. అయితే ఈ సైకి వ్యోమనౌక అన్నటువంటిది స్పేస్లో 6 ఏళ్ల పాటు ప్రయాణించి 2029లో ఈ 16 సైకి అనే గ్రహ శకలాన్ని చేరుకుంటుంది. అయితే నార్మల్గా ఏంటి, చాలా వరకు గ్రహ శకలాలు అన్నటువంటివి రాళ్లతోనో లేదంటే మనం చూస్తే ఈ మంచుతోనో కప్పబడి ఉంటాయి. కానీ ఈ 16 సైకి వచ్చేసరికి పూర్తిగా లోహాలతోనే ఉంది. అంటే ఇప్పటిదాకా ఇలాంటివి మొత్తం 9 వెలుగు చూశాయి. అందులో ఈ 16 సైకి అన్నటువంటిది అన్నిటికన్నా పెద్దది. మనకి అంగారకుడు మరియు గురుడికి మధ్య ఉన్నటువంటి ప్రధాన గ్రహశకల వలయం ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఆ బెల్ట్లో ఈ యొక్క గ్రహశకలం అనేది ఉంటూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే దీన్ని 1852లోనే కనుక్కున్నారు. గ్రీకు దేవత పేరైనటువంటి సైకి అన్నటువంటిది దీనికి పెట్టడం జరిగింది. అయితే భూమికి మధ్యలో ఉండేటటువంటి లోహపు కోర్ భాగంలోకి చేరుకుని
మనం పరిశోధనలు ఎలాగో చేయలేం. అందువల్ల సైకి మీద పరిశోధనలు చేయటం ద్వారా ఆ లోటును మనం అధిగమించవచ్చు అన్నట్టుగా ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. మనం చూస్తే ఈ సైకి గ్రహశకలం కూడా ఒక గ్రహంలో కోర్ భాగాన్ని పోలి ఉంటుంది. మనం చూస్తే ఇది 232 కిలోమీటర్ల వెడల్పు, 280 కిలోమీటర్ల పొడవుని కలిగి ఉంది. ఇందులో ఇనుము, నికెల్, ఇతర లోహాలు, సిలికేట్లు లాంటివి ఉండొచ్చు అనేసి అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒలింపిక్స్లో క్రికెట్కి కూడా ఇప్పుడు చోటు కల్పించటం జరిగింది. మనం చూస్తే 2028లో లాస్ ఏంజలీస్లో ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి. అందులో క్రికెట్ని ప్రవేశపెట్టాలి అన్నట్టుగా తీసుకొచ్చిన ప్రతిపాదనకి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అన్నటువంటిది ఆమోదించింది. మనం చూస్తే ఈ క్రికెట్తో పాటు బేస్బాల్, సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లక్రాస్, స్క్వాష్ వీటిని కూడా ఒలింపిక్స్లో ఆడించాలి అన్నటువంటి ప్రతిపాదనకి ఓకే చేయటం జరిగింది. అయితే ఈ 5 క్రీడల్ని కేవలం లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లోనే ఆడిస్తాము అన్నట్టుగా ఐఓసీ అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఈ సంవత్సరం బాక్సింగ్ జరుగుతుందా లేదా అన్నటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. అయితే 1900లో ఒలింపిక్స్లో క్రికెట్ని నిర్వహించారు. మనం చూస్తే తొలిసారిగా అప్పుడే ప్రవేశపెట్టారు, చివరిసారిగా ఆడటం కూడా అదే. అప్పుడు డెవాన్ అండ్ సోమర్సెట్ వండరర్స్ క్లబ్, అలాగే ఫ్రెంచ్ అథ్లెటిక్స్ క్లబ్ యూనియన్ ఈ రెండింటి మధ్య 2 రోజుల మ్యాచ్ అనేది జరిగింది. అయితే ఇందులో ఒక్క నేషనల్ ప్లేయర్ కూడా లేరు. ఈ మ్యాచ్లో జట్టుకు 12 మంది చొప్పున ఆటగాళ్లు ఉండడంతో దీనికి ఫస్ట్ క్లాస్ హోదా కూడా రాలేదు. అయితే ఇందులో బ్రిటన్ అన్నటువంటిది ఫ్రాన్స్ మీద గెలిచింది. అప్పుడు బ్రిటన్కి రజతం, ఫ్రాన్స్కి కాంస్యం అనేది వచ్చింది. దాన్నే తర్వాత పసిడి, రజత పథకాలుగా మార్చారు. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఫోర్బ్స్ సంస్థ అన్నటువంటిది 2023 అక్టోబర్ 12వ తేదీన భారత అగ్రగామి 100 మంది సంపన్నుల జాబితాని విడుదల చేయటం జరిగింది. దాని ప్రకారం మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ ఉన్నారు. 2వ స్థానంలో గౌతమ్ అదానీ, 3వ స్థానంలో శివ్ నాడార్, 4వ స్థానంలో సావిత్రి జిందాల్, 5వ స్థానంలో రాధా కిషన్ దమానీ ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి చూడండి, ఇందులో 5 మంది ఈ జాబితాలో ఉన్నారు. ఒకరు దివి మురళి, తర్వాత పిపి రెడ్డి, పివి కృష్ణారెడ్డి, ఆ తర్వాత సతీష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఆ తర్వాత ఏమో ప్రతాప్ రెడ్డి, ఆ తర్వాత పివి రాంప్రసాద్ రెడ్డి. వీళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు. నెక్స్ట్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఇండియన్ యూత్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి అన్నట్టుగా మేరా యువ భారత్ లేదా మై భారత్ అనేటటువంటి పేరుతో ఒక ఆటోనామస్ బాడీని ఏర్పాటు చేయాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నటువంటి 40 కోట్ల మంది యువతని ఈ ప్లాట్ఫామ్లో చేరుస్తారు. అయితే దీనిని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన జాతికి అంకితం చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ నెలని ప్రపంచమంతటా రొమ్ము క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించే అంతర్జాతీయ మాసంగా పాటిస్తూ ఉన్నారు అంటే ఏ నెలని? అక్టోబర్ నెలని. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? అక్టోబర్ 1వ తేదీన. 2007వ సంవత్సరంలో మన భారతదేశం తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, కెనడాకు చెందినటువంటి ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసినటువంటి ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచి 2023. ఇందులో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. ఇందులో మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అంటే 87వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ చూడండి, హాంకాంగ్ వచ్చేసరికి 2వ స్థానం, ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆ తర్వాత అమెరికా, ఆ తర్వాత ఐర్లాండ్ ఉన్నాయి. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, మీరు చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.